హాయ్! అందరికీ నమస్తే. నేను మీ నాగరాజ్ యాదవ్. అయితే మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన విషయం ఏందంటే ఫలితాలు అసెంబ్లీ ఫలితాలు ప్రస్తుతానికి మనం దుబ్బాక పరిస్థితి గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏందంటే ప్రస్తుతానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొందడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే రఘునందన్ రావును మనం గెలిపించుకోలేకపోయినాం. ఒక మంచి వక్త, ఒక మంచి లాయరు, ఒక దమ్మున్న లాయరు, మాట్లాడే లాయరు. సో ఒక ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించే లాయర్ని ఈ నియోజకవర్గం నుంచి మనం గెలిపించుకోలేకపోయామని చెప్పేసి ఒక మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే రఘునందన్ రావు అంటే నాట్ ఓన్లీ దుబ్బాక, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆయన ఒక ప్రపంచంలోనే ఒక నంబర్ వన్ వ్యక్తి అనే ఒక పేరొందిన వ్యక్తిని, అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోలేకపోయాము. సో దానికి సంబంధించి నేను ఈ వీడియో చేస్తున్నా. సో అదే విధంగా ఇప్పుడు నేను ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉంటాను. ఇప్పుడు దుబ్బాక అంటే ఒక క్రేజ్ తెచ్చిన దుబ్బాక, చెప్పుకోవడానికి ఇట్లా దుబ్బాక అని అంటే ఒక ఒక మర్యాద, ఒక అది వేరే ఉండు. కానీ ఇప్పుడు నేను ప్రస్తుతానికి హైదరాబాద్కి వెళ్ళి నీది ఎక్కడ అంటే నేను దుబ్బాక అంటే నన్నే ఒక విధంగా అసలు వేరే విధంగా చూసే అవకాశం అయిపోయింది. ఒక దుబ్బాక ప్రజలు ఒక మంచి వ్యక్తిని కోల్పోయారు. ఒక అభివృద్ధి చేసే వ్యక్తిని మీరు అసలు కోల్పోయారని చెప్పేసి నేను అనుకుంటున్నా. దానికి సో రఘునందన్ రావు అన్న గారు, మీరు అంటే ఏ విధంగా ఓడిపోయారు, అసలు ఎక్కడ జరిగింది, మైనస్ పాయింట్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి మీరు ఒకసారి మళ్ళీ మీరు ఒకసారి చూసుకుంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది. ప్రతి కార్యకర్త బీజేపీ అనంటే ప్రతి కార్యకర్త కింది నుంచి కష్టపడే కార్యకర్తలు. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్న లీడర్లు వల్ల అలా జరిగిందా, అసలు ఎలా జరిగింది అనేది మీరు ఒకసారి మళ్ళీ చూసుకుంటే బాగుంటది. కానీ వాస్తవంగా చూడాలి అని అంటే అసలు నాకు వచ్చిన సమాచారం అంటే నాకున్న సర్కిల్ ప్రకారం చాలా మంది దుబ్బాకలో రఘునందన్ రావు ఎలా ఓడించారు అనేది అసలు అది ఒక హాట్ టాపిక్ గా మారింది. నేను అసలు వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలో ఇట్లా అర్థమైతే లేదు. సో ఒక మంచి లీడర్ మీరు కోల్పోయారు, ఒక మంచి వ్యక్తిని కోల్పోయారు, ఒక ప్రశ్నించే గొంతుకను మీరు ఆల్రెడీ ఓడించారు అనే ఒక బాధ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో దానికి మనం మళ్ళీ రఘునందన్ రావును గెలిపించుకొని మంచి పనులు చేయించుకొని అభివృద్ధి పదంలో గెలవాలి. ప్రస్తుతం ఉన్న ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి అసలు కొన్ని ఊర్లలోకి వెళ్ళలేదు, వాళ్ళని మర్చిపోతున్నాడు అని చెప్పేసి ఒక వార్త ఇట్లా మనకు అందింది. ఆల్రెడీ నేను చేసిన సర్వేలలో చాలా మంది మర్చిపోతున్నట్ట. అసలు మీరు ఏ ఊరు, ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మీరు ఏ ఊరు, ఆయన వెంటున్న లీడర్లు వెళ్ళినా కానీ మళ్ళీ మీరు ఏ ఊరు అనే పరిస్థితి వస్తుంది. అందుకోసమనే ఈ మతిమరుపు ఉన్న లీడర్లు కాకుండా మంచి మాట్లాడే లీడర్లని మనం గెలిపించుకొని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. కానీ సో రఘునందన్ రావుని ఓడించారు, అది అసలు తీరని బాధగా అనిపిస్తుంది. కానీ మళ్ళీ రఘునందన్ రావుని ఎంపీగానన్నా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగానన్నా గెలిపించుకొని అభివృద్ధి పదంలో మన